తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. 5000 సంవత్సరాల క్రితం అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత ఫౌండేషన్ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. చాలా మంది దేవుడు లేడు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటారు కదా గురువు గారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? దేవుడు లేడని వాడికి దేవుడు కనపడ్డు. ఏదైనా అర్హతను బట్టి, నేను ఎప్పుడు చెప్తుంటాను, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికను బట్టి ఇవ్వడు, అర్హతను బట్టే ఇస్తాడు. నీ ఊరికే వచ్చేసి కనిపించేస్తాడా? అలా అసలు సాధ్యం కాదు. ప్రతిదీ జీవితంలో ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటున్నావే. ఆఫీస్కి వచ్చారు మీరు, వచ్చినప్పుడు శాలరీ ఎంత, ఇప్పుడు శాలరీ ఎంత, ఎందుకు పెరిగింది, ప్రూవ్ చేసుకోవటం వల్ల. అసలు జాయిన్ అయ్యేటప్పుడు ఊరికి చూడగానే తీసేసుకున్నారా? చాలాసేపు మాట్లాడుతుంటారు కదా, అప్లికేషన్ కూడా చూస్తుంటారు కదా. 3వ తరగతి 4వ తరగతి అయితే తీసుకుంటారా? మీ భాష సరిగ్గా ఉండద్దు, ఎంత క్వాలిఫికేషన్ సంపాదించుకుని ఉంటారు. ప్రతివాడు ప్రతి విషయంలోనూ క్వాలిఫైడ్ అయితేనే వాడికి సమాజంలో కానీ ఫైనల్గా దేవుడి దగ్గర కానీ గుర్తింపు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ. మనిషి దైవాన్ని ఇష్టపడితే దైవం మనకి ఇచ్చే కితాబ్ నువ్వురా నా భక్తుడివి అని అనాలంటే దానికి మనం సాధించవలసింది దాని పేరు భక్తి, దాని పేరు ధర్మం. భక్తికి కాంబినేషన్ ధర్మము. ఆ మార్గంలో ఉంటే ఒరే నువ్వు నేను ఏదైతే చెప్పానో అదే చేస్తున్నావు, నువ్వు ఇంకా నీకు అక్కడ ఉండే అర్హత లేదు, వచ్చే నా దగ్గరికి. దీని పేరు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షము అంటాడు. అవన్నీ తెలుసుకోవాలి. చిన్నప్పుడు తెలుసుకుంటే, బాల్యదశ నుంచే తెలుసుకుంటే అసలు ముందు ఎలా లైఫ్ లీడ్ చేయాలో తెలుస్తుంది, ఎలా ఉద్యోగం చేయాలో తెలుస్తుంది, ఎలా కష్టాలను ఎదుర్కోవాలో తెలుస్తుంది, పని ఎలా చేయాలో చెప్తుంది, పని బ్లైండ్గా చేయొద్దు, క్రియేటివ్గా చేయని చెప్తుంది. యోగ కర్మసు కౌశలం. కర్మాచరణలో నైపుణ్యమే యోగము. ఒక పని 100 మందికి ఇస్తే 100 మందిలో ఒకడు మాత్రమే అద్భుతంగా చేస్తాడు, ఎవడు ఊహించిన విధంగా చేస్తాడు. అది 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 ఖచ్చితంగా ఈ భగవద్గీత మార్గంలో నేను కూడా ఫీల్ అవుతాను. కారణం ఏంటంటే భగవద్గీతని జస్ట్ లైక్ దట్ అట్లా అందులోకి వెళ్ళిపోలేదు గీతాంజలి గారు. దాని మీద చాలా రీసెర్చ్ చేశాం ముందు. దీనికి నాకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. జస్ట్ నేను సింగర్ ఒకటే కాదు, అందులో ఆ సింగర్ మనం పాడడం అనేది దాని ఏమంటాం, ఒక ఆభరణం లాంటిది. అసలు కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, కృష్ణ తత్వం, విగ్రహాన్ని ఆరాధించడం కాదు. ఇది అండర్లైనింగ్ పాయింట్, అందరికీ చేరవలసింది. కృష్ణుడు బొమ్మకి దండేసి, విగ్రహానికి దండేసి, నమస్కారం పెట్టి వసుదేవ సుతం దేవం కంస అంటే మోక్షం ఇచ్చేయడు. అతని తత్వం ఏమిటో తెలుసుకోవటం వల్ల, అతని తత్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల, అతని తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించటం వల్ల, ఈ ధర్మాచరణంలో ఉండటం వల్లే అతను నీ దగ్గరికి వస్తాడు. భక్త సులభుడు అంటే అదే అర్థం. ఊరికనే భజన చేస్తే వచ్చాడు, మన పక్క నుంచి డాన్స్ చేసేయడు. కానీ కొంతమంది అంటారు, నేను దేవుణ్ణి నేను నమ్మను, కానీ ఒక సూపర్ పవర్ ఉంది, అదే నడిపిస్తుంది అందరిని. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నువ్వు ఎవరెవరు ఏ విధంగా ఆయన చూడాలనుకుంటున్నారో, వాడిని కోరుకుంటున్నారో, పొందాలనుకుంటున్నారో ఆ రకంగా అనుగ్రహిస్తాడు, ఆ రూపంలో కనిపిస్తాడు. అంతే, ఆ రూపంలో కనిపిస్తాడు. అక్కడ కృష్ణుడు ఆ ఫ్లూట్ పట్టుకుని కావాలా, అట్లా కనిపిస్తాడు. అర్జునుడు కోరుకుని విశ్వరూపం చూపించిన తర్వాత నువ్వు చూపించిన ఈ విశ్వరూపానికి నువ్వు అత్యంత దుర్లభం అన్నావు. అలాంటి విశ్వరూపం చూశాను, నాకు ఆనందం కలిగింది. కానీ ఈ ఆనందంతో పాటు ఈ చుట్టూతో చాలా ఉన్నాయి, నా భయం ఉంది, ఏడుస్తున్నాను, గొంతు గద్గదం అయిపోయింది, నాకు అసలు ఏంటో తెలియట్లేదు, ఇంత దివ్య దృష్టి ఇచ్చినా కూడా నేను చూసి తట్టుకోలేకుండా ఉన్నాను. అందుకని నా కోసం దయచేసి కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గగనం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటము శంఖము చక్రము గద అభయహస్తముతో కూడిన చతుర్భుజ స్వరూపుడైన వసుదేవపుత్ర స్వరూపంలో నిన్ను దర్శించగోరుతూ ప్రసన్నత కలిగిన వసుదేవపుత్ర స్వరూపంలో నిన్ను దర్శించాలని కోరుతున్నాను పరమాత్మ, ప్లీజ్ కమ్ డౌన్ అని. నేను ఎక్కడో మైక్రో లెవెల్లో ఉన్నాను, నువ్వు మ్యాక్రో లెవెల్లో ఉన్నావు, తట్టుకోలేకపోతున్నాను నేను విశ్వరూపాన్ని అంటే ఆ రూపంలో కోరుకున్నాడు. ఎట్లా? భక్తి శ్రద్ధలతో, అనన్యమైన భక్తితో, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, ఎవరు అక్కర్లేదు అనే అనన్యమైన భక్తితో కోరుకున్నాడు. వెంటనే భక్త సులభుడు మళ్ళీ ఈ లెవెల్లో వచ్చేసాడు, ఆ లెవెల్లో దర్శనం ఇచ్చాడు. దృష్టివేమం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. నీ 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 సౌమ్యమైన నీ మానుష రూపం చూసి నేను స్వస్థుడనయ్యాను, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అని తర్వాత క్వశ్చన్ వేసాడు. ఇప్పుడు ఇంత ఇంత చూపించావు, ఇంత నాకు ఒకటిక్కటి మీద 2 ఆటలు వేసినట్టు ఒక పెద్ద షో చూపించావు, తర్వాత 4 లెవెల్లో రమ్మంటే ఆ షో చూపించావు, అసలు ఎట్లా స్వామి నిన్ను చేరుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్తోంది అది, మీరు అడిగిన దానికి పరమాత్ముని చేరుకోవటం ఎలా, వాడిని పక్కనే తిప్పుకోవటం ఎలా, వాడి భుజం మీద కూడా చేయి వేసుకుని తీసుకోవటం ఎలా, నువ్వు నేను వేరు కాదురా ఒకటే అని మన పక్కన కలిసి రావడం అంటారే, వాడి కలిసి వచ్చిందని. పరమాత్మ నీతో కలిసి రావడం ఎలా అంటే చెప్తున్నాడు. భక్త్యా తు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. భక్త్యా తు అనన్యయా శక్యః అంటే అనన్యమైన భక్తి, నా ఈ రూపాన్ని గుర్తించడానికి, గ్రహించడానికి, చేరడానికి అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యము. ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నారే ఒరే అని చెప్తున్నాడు. ఏమని? మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవా పాండవా. పాండవా, నేనే పరమగతి అని నమ్మవలెను. నేనే పరమగతి ఇంకా నువ్వు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ముందు ప్రారంభంలో కూడా అదే అన్నాడు. ప్రారంభంలో ఎప్పుడు ప్రాధేయపడితే భగవద్గీత ఉపదేశించాడంటే ముందు మొదలెట్టగానే అకౌంట్ స్టార్ట్ చేసేలేదు, ఆర్కెస్ట్రా పెట్టి వాయించేసేలేదు. భక్తుడి అంటే విద్యార్థి రూపంలో శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, శరణుజొచ్చాను, నాకు సరి అయిన మార్గాన్ని శాసించు. నేను ఇంకా డిస్కస్ చేయను, సరైన మార్గం చెప్పు అంటే మళ్ళీ ఆలోచిస్తాడనమాట వీడు. ఆ చెప్పింది కరెక్టో కాదో డిస్కస్ చేస్తాడనమాట, దేవుడు చెప్పినా కూడా. అందుకని శాసించు, నువ్వు చెప్పితే డిక్టేట్ మీ, నువ్వు చెప్పు, నేను దాన్ని ఆచరిస్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను ఏ స్థితిలో ఉన్నానంటే ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. పరమాత్మ ఎదుర్కొన్న అందరూ బంధువులు, సన్నిహితులు, మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు, ఆచార్యులు, గురువులు, ఇంతమందిని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవరిని చంపకుండా నేను మా ఇంటికి వెళ్ళిపోతా, అక్కడి నుంచి ముష్టెత్తుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళిపోతాను అంటున్నాడు. రాజు ఏదైతే మాట్లాడకూడదో, ధర్మయుద్ధం చేయడానికి సిద్ధపడవలసిన క్షత్రియుడు ముష్టెత్తుకుంటా భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, ఈ నెత్తుటి కూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే నేను భిక్షమెత్తుకుని బతకటమైనా మేలనిపిస్తోంది కృష్ణ అనేసరికి ఆశ్చర్యపోయాడు, షాక్ అయ్యాడు కృష్ణుడు. ఇప్పటిదాకా నేను పరంతప అని పిలుస్తున్నాను, శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఎవడైతే ఫీల్డ్లోకి అడుగు పెట్టాడో వీడు వచ్చాడో మన పని అయిపోయింది అని లక్షలాది మంది అనుకుంటారో, ఆ లక్షలాది మంది మధ్యలోకి వీడు వెళ్ళి, అర్జునుడు వెళ్ళి నా పని అయిపోయింది అనుకుని నేను అసలు యుద్ధం చేయను వెళ్ళిపోతానంటే అది మానసిక స్థితి ఎంత దారుణంగా ఉండుంటుంది. అక్కడ తలంటిపోయడం ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ. 18 షాంపూ ప్యాకెట్లు ఓపెన్ చేసి 18 అధ్యాయాలు
574 షాంపూ ప్యాకెట్లు ఒక్కొక్కటి ఈ మానవ లోకానికి అసలు ఏమంటారు భవరోగాలకి అత్యద్భుతమైన పిల్స్ అవి, మాత్రలు అవి. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని. ఆయుష్మాన్ భవ. ఖచ్చితంగా చాలా సర్వం సంతోషం. శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ధన్యవాదాలు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.